హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4 రకాల పిండి వంటలను చేసి చూపించబోతున్నాను. ఈ సంక్రాంతికి ఈ పిండి వంటలను మీరు చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పండుగను బాగా ఎంజాయ్ చేయండి. ముందుగా ఈరోజు నేను సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సకినాలు మంచి టేస్టీగా గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలి, ఆ టిప్స్ ఏంటి, ఆ మెజర్మెంట్స్ ఏంటి అనేది కూడా నేను ఇందులో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో 1 kg వరకు బియ్యం తీసుకున్నాను. బియ్యం ఇక్కడ రేషన్ బియ్యం అయినా పర్లేదు, లేదంటే మన ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ అయినా కూడా పర్లేదు. ఇలా తీసుకున్న తర్వాత వాటిని వాటర్ వేసి 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకోవడం వల్ల సకినాలు తెల్లగా వస్తాయి. ఇలా 4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని నిండా వాటర్ వేసేసి రైస్ని బాగా నానబెట్టుకోవాలి. 10 నుండి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇలా నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ తీసి చూస్తే ఇలా రైస్ అనేవి మనకు పూర్తిగా నానిపోతాయి. చూసారు ఎంత తెల్లగా వచ్చాయో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ దాంట్లో తడి ఏమైనా ఉంటే ఒక క్లాత్ వేసి ఒక 2-3 మినిట్స్ వరకు అలా ఆరనివ్వాలి. అది పూర్తిగా ఆరనివ్వకూడదు, జస్ట్ దాంట్లో వాటర్ పోయి మన చేతికి ఇలా అతుక్కునే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రైస్ని మనము మిల్లులో కానీ వేసి పట్టించుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ నేను కొద్దిగా 1 kg వరకు తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటే మనం మిల్లులో కూడా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు కంపల్సరీగా ఆ పట్టించుకున్న పిండిని మనం కంపల్సరీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి మంచిగా మెత్తగా ఉంటుంది, అందులో ఉన్న ఎక్స్ట్రా ఉంటే తీసేయచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో 60 grams వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులను ఒకసారి కడిగి వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు ఓమ వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల సకినాలు మంచి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పొడి పిండిని అంతా కూడా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. నువ్వులు ఓమ అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 kgకి నువ్వులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలంటే క్వాంటిటీ పిండిని రైస్ ఎక్కువగా పెంచుకొని వేసుకుంటే దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీలో నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసి కాకుండా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా ఈ విధంగా ముద్దగా వచ్చేట్టుగా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మన సకినాలు కూడా అంత బాగా వస్తాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం దీన్నంతా కూడా ఒక దగ్గరికి అనుకొని ఈ విధంగా చూసుకోవాలి. మనకు సకినాలు వేసేట్టుగా పిండి కరెక్ట్గా వస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ మనకి సకినాలు చుట్టుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక క్లాత్ని వేసి దానిపైన ఈ విధంగా కొద్దిగా పిండిని చేతితో తీసుకుంటూ ఇలా రౌండ్గా సకినాల్లో చుట్టుకోవాలి. ఒకవేళ కొత్తగా సకినాలు చేసుకునే వాళ్ళకి ఇవి చుట్టడం రాకపోతే మన మిల్క్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దానికి ఒక కార్నర్లో ఇలా చిన్నగా హోల్ చేసుకొని దానిలో పిండిని వేసి దాన్ని రబ్బర్తో టైట్ చేసి ఆ హోల్ నుండి మనం ఇలా రౌండ్గా కూడా చుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా చిన్నగా ప్రాక్టీస్ చేసుకొని రౌండ్గా సకినాలన్నీ కూడా చుట్టుకోవాలి. ఇలా సకినాలన్నీ చుట్టుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇలా అవి పూర్తిగా ఆరిన తర్వాత, అంటే మరీ గట్టిగా అయిపోయేంత వరకు ఆరబెట్టుకోకూడదు. దానిలో వాటర్ అనేది కొంత క్లాత్కి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మనం ఇలా సకినాలను ఒక గంటెతో కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్తో కానీ తీసుకొని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సకినాలను అందులో వేసుకోవాలి. మనం ఒకేసారి ఒక్కొక్కటిగా కాల్చుకోకుండా కొన్ని సకినాలను వేసుకుంటూ మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనూ పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు సకినాలు పర్ఫెక్ట్గా కాలుతాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక అప్పాల పుల్లతో కానీ గంటెతో కానీ ఇలా ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇవి మరీ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోకూడదు. ఇలా వైట్గా ఉన్నప్పుడే తీసుకుంటే వారిన తర్వాత మంచి కలర్లోకి వస్తాయి. చూసారా, సకినాలు ఇప్పుడు మనకు చాలా క్రిస్పీగా వచ్చాయి, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా వస్తాయి. సో ఈ విధంగా ఈ పండగకి మీరు ఈ విధంగా సకినాలను చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. జంతికలు అనేవి మంచి గుల్లగా టేస్టీగా రావాలంటే ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ను కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా గుల్లగా వస్తాయి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 cups వరకు బియ్యం పిండిని తీసుకున్నాను.
ఈ బియ్య పిండిని తీసుకున్న తర్వాత 1 కప్ వరకు శనగపిండిని కూడా తీసుకొని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాక చిటికడంతా పసుపు కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఓమా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల కూడా జంతికలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దానిలో 2 స్పూన్స్ వరకు నూనెను బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల కూడా జంతికలు గుల్లగా వస్తాయి. దీన్నంతా కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా మనం వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని పిండి కలపడం వల్ల కూడా జంతికలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దగా వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా 10 నిమిషాల తర్వాత పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో జంతికలు ఒత్తుకోవడానికి ఒక మోల్డ్ని తీసుకోవాలి. ఇలా జంతికలు ఒత్తుకునే గొట్టంలా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తడం వల్ల మనకి ఈజీగా ప్రెస్ అవుతూ జంతికలు అనేవి వస్తాయి. ఇప్పుడు దానిలో కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ గొట్టంలో వేసుకుంటూ మనం జంతికలు ఒత్తుకోవాలి. ముందుగా ఇక్కడ నేను ఒక జల్లిగంట పైన జంతికలు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. దానిపైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ రాసిన తర్వాత ఇలా మన జంతికలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ జంతికలను వేసుకోవాలి. అయితే నేను కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ విధంగా గరిటె పైన వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గరిటె పైన వేసుకున్న జంతికలను ఒక్కొక్కటి వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జంతికలు గరిటె పైన ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒకేసారి మూకుట్లో కూడా డైరెక్ట్గా రౌండ్గా మనం జంతికలను వేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ లేని వాళ్ళ కోసం ఈ విధంగా నేను జల్లిగంట పైన వేసి చూపిస్తున్నాను. ఇలా చూసారా, 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చాక దాని నుండి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మూకుల్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, మనం గంట పైన కాకుండా ఇలా డైరెక్ట్గా మూకుల్లోనే రౌండ్గా వేసుకోవచ్చు. ఈ విధంగా అవి 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోవాలి. లేదంటే మరి బయటకు తీసిన తర్వాత నల్లగా అయిపోతాయి కాబట్టి ముందే ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మంచి గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు నేను నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నువ్వుల లడ్డూను చాలా సింపుల్గా అంటే టేస్టీగా ప్రిపేర్ చేసే విధానం మీకు చూపిస్తాను. ఈ నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇలా కనుక చేసి డైలీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా చేసిస్తే చాలా హెల్తీగా ఉంటారు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు నువ్వులను ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. నువ్వులను మాడిపోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంటే బెల్లంని పాకం పట్టకుండానే ఈ విధంగా నెయ్యిలో వేసుకొని మనం బాగా ఆ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దానిలో టేస్ట్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇవి మరీ హై ఫ్లేమ్లో పెడితే గట్టిగా అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ నువ్వులనంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మరీ వేడిగా చేసుకోలేము కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు మనం వాటిని ఉండల్లా చుట్టుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. చల్లారితే మరి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే హెల్త్కి అయితే చాలా మంచిది. లేదంటే బెల్లం పాకంతో కూడా నువ్వుల లడ్డూని చేసుకోవచ్చు. కానీ సింపుల్గా ఈ విధంగా రెగ్యులర్గా చేసుకోవచ్చు ఈ నువ్వుల లడ్డూని.
నెక్స్ట్ మనం ఇక్కడ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అరిసెలు కూడా మంచి టేస్ట్గా రావడానికి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను 1 kg వరకు రైస్ తీసుకున్నాను. ఈ అరిసెలు చేసుకోవడానికి కూడా రేషన్ రైస్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్ రైస్ తీసుకున్నా కూడా పర్లేదు. ఇలా తీసుకొని వాటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో మళ్ళీ వాటర్ వేసి 10 to 12 hours వరకు నానబెట్టుకోవచ్చు, లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ వరకు నాననివ్వాలి. ఇలా మూతను పెట్టేసి నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. మార్నింగ్ వరకు ఇక్కడ మనకు బియ్యం అనేవి పూర్తిగా నానిపోయాయి కదా. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఒక జల్లెడలో వేసుకొని వడగట్టుకోవాలి. నెక్స్ట్ ఆ రైస్ని ఒక క్లాత్ వేసి కొద్దిసేపు అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయేట్టుగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఆరబెట్టుకొని, అది పూర్తిగా తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోకూడదు. కొద్దిగా అందులో ఉన్న వాటర్ పోయి మనకి ఇలా చేతికి రైస్ అతుక్కునేంత వరకు ఆరితే సరిపోతుంది. ఇప్పుడు ఆ రైస్ని తీసుకొని మనం మిక్సీలో కానీ మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మిల్లులో వేసుకొని మెత్తగా పిండిని పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత కూడా మనం పిండిని ఇలా జల్లెడతో జల్లించుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్న కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది కదా, అవి తీసేయచ్చు. కాబట్టి కంపల్సరీగా ఇలా జల్లెడతో జల్లించుకొని మనం ఇప్పుడు అరిసెలు చేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత మనం పిండిని అంతా కూడా ఈ విధంగా ఒక దగ్గరగా ఒత్తి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో 700 గ్రాముల వరకు బెల్లంను వేసుకోవాలి. ఇక్కడ 1 kg బియ్యంకి నేను ఇక్కడ 700 గ్రాముల వరకు బెల్లం వేసాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కూడా తురుముకొని దాంట్లో వేసుకున్నాక ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వాటిని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో టేస్ట్ కోసం మనం కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా వాటిని గరిటెతో ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే దీంట్లో కొద్దిగా బెల్లం కరుగుతున్నప్పుడు టేస్ట్ కోసం 1 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని అదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు ఇక్కడ బెల్లం అనేది పొంగుతూ వస్తుంది కదా. ఈ అరిసెలు చేయడానికి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలండి. మరీ గట్టిగా రాకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు కలుపుకుంటూ చూసుకోవాలి. చూసారు ఇక్కడ కొద్దిగా బెల్లం నేను ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో వేసి చూసాను. ఇక్కడ బెల్లం పాకం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే మన చేత్తో పట్టుకున్నప్పుడు అది ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి వచ్చేట్టుగా కొద్దిగా తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనిలో పిండిని కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ టైంలో మనకు ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండి వేస్తున్న కొద్దీ ఇలా ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం వేసిన బెల్లానికి పిండికి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా మరీ పాకం లూజ్గా అనిపిస్తే కొద్దిగా పిండి ఎక్స్ట్రా ఉంచుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకైతే కరెక్ట్గా సరిపోతుంది కొలత ప్రకారం. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి పిండి వీలుగా వస్తుందో చూసుకోవాలి. చూసారా ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని కొద్దిగా ఈ పిండి ముద్దను తీసుకుంటూ మనం ఇలా అరిసెల్లా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకున్న తర్వాత వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క అరిసెలు చేసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనకు అరిసెలు అనేవి బాగా పొంగుతూ వస్తున్నాయి. ఇక్కడ మన పిండి కలుపుకోవడం గట్టిగా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా పాకం పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని మంచి కలర్లోకి వచ్చాక మనం ఈ విధంగా ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ నుండి సపరేట్ చేసేటప్పుడు వేరొక గంటెతో కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసేట్టు కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, గట్టిగా అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పాకం పట్టే దగ్గర మాత్రం మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా అక్కడే ఉండి కలుపుకుంటూ మనం పాకం పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా చూసుకోవాలి. చాలా రుచికరమైన టేస్టీ అయిన అరిసెలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఈ పిండి వంటలను ఈ పండగకి చేసుకొని మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.